ఈ రోజు మాలింగ వలసలోని చర్చి యూత్ తో కలిసి డిమ్సా దుమ్ము దులిపేశాము. ఎందుకో చెప్తాను, ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మాలింగ వలస గ్రామంలోని మనం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. పండగకు వచ్చే వారందరి కోసం భోజనాలు సిద్ధం చేసే పనిలో మా అమ్మగారు ఉన్నారు. నేను చికెన్ తెచ్చేందుకు స్కూటీలో పెట్రోల్ వేయించుకుని అనంతగిరి నుంచి అరకు వేలు బయలుదేరాను. అలా సాఫీగా సాగుతున్న నా ప్రయాణంలో వీరిద్దరి వల్ల కొంతసేపు నాకు ఆటంకం కలిగింది. అరకులో ఎంట్రన్స్లోని ఏకలవ్య స్కూల్ దగ్గర మా అనియాల అబ్బాయిని కలిసి బట్టల బ్యాగ్ అందించాను. నన్ను చూసి ముసుముసు నవ్వుతున్నాడు. ఏరా అని అడిగితే ఏం లేదంటున్నాడు. మొత్తానికి అరకు చేరుకున్నాను. ఇంకా మనదే అన్న చికెన్ కొట్టడం ప్రారంభించాడు. లేట్ అయిపోయిందని చికెన్ పట్టుకుని తొందరగా బయలుదేరాను. మాలింగ వలస రోడ్డు బాగాలేనందున చికెన్ ఎక్కడ పడిపోతుందని నా గుండె జారినట్టు అయ్యింది. మా జామగూడ చర్చి చిన్నారులతో పాటుగా మా సుబ్బుతల్లి వేసిన నృత్యాలతో పండగ మరింత వైపు మొదలైంది. ఆ చర్చి యూత్ పిల్లలు డాన్స్తో దుమ్ము దులిపేశారు. తర్వాత భోజనాల్లో కామెడీ మొదలైంది. మా బామర్ జిలేబీ వేయలేదని బాధపడుతుంటే ఒకటి కాదు రెండు ఇచ్చాడు మా తమ్ముడు. ఎంత కష్టపడ్డా అరముక్కి జిలేబీ వచ్చిందని బాధపడుతున్నాడు మా తమ్ముడు ప్రశాంత్. వాడికి జిలేబీ సరిగ్గా వేయలేదని ఇంకెందుకు నేనే పంచుతానని ఆడే ముందుకొచ్చాడు. హింసాకు ముందు మా అత్తగారితో కలిసి 2 స్టెప్లు వేసాను. ఈ సంవత్సరం మరింత ఉత్సాహంతో పండుగను జరుపుకొని దింసా నృత్యాలతో పండుగను ముగించుకున్నాం.